అమ్మా నాన్నల అనాథ ఆశ్రమం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్నది. ఇటు మానవ సేవగా అనాథ వారికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, మాధవ సేవగా 12 జ్యోతిర్లింగములతో ప్రకాశించేటువంటి పుణ్యలింగేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. నిరంతర ఏకాదశి రుద్రాభిషేకములతో గణపతి మాణిక్యాంబలు నిరంతరం పూజలందుకుండే పుణ్యక్షేత్రం ఈ చౌటుప్పల్. ఈ చౌటుప్పల్లో మహళాయ పక్షములలో ప్రత్యేకించి బీద సాధలు, దిక్కులేనటువంటి వారు, గతి లేనటువంటి వారు, మతి లేనటువంటి వ్యక్తులందరికీ తీసుకొని వచ్చి తల్లి తండ్రి అయి క్షురకర్మలు చేయించి, వస్త్రధారణ చక్కగా చేయించి, వాళ్ళ రోగములుంటే రోగములన్నీ పోగొట్టుకొని మంచిగా ఆనందించేటువంటి పుణ్యమైనటువంటి ఈ క్షేత్రంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. అఖండ పుణ్య సంపదను తెచ్చుకోండి. పితృదేవతల యొక్క దీవెన పొందండి. ఈ అవకాశం మనకు చౌటుప్పల్ అమ్మా నాన్న అనాథాశ్రమంలో మనకు లభ్యమవుతున్నది. కాబట్టి మీరందరూ కూడా తరించాలి అంటే, మన ధనము సార్థకత అవ్వాలి అంటే, జీవిత పరమార్థమేందో తెలుసుకోవాలి అంటే, పరోపకార చింతన చేయగలగాలి అంటే, ప్రేమ స్వరూపులై ప్రకాశించాలి అంటే, అనిత్యమైనటువంటి దేహం నిత్యంగా లోకంలో ఆ నారాయణుని సన్నిధిలో ప్రకాశించాలి అంటే, ఈ అమ్మ నాన్న అనాథాశ్రమంలో అన్నదానం చేయటం చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ఎవరైతే దానం చేస్తారో, ఎవరైతే అన్నదానం చేస్తారో, అందులో అనాథలకు ఎవరైతే అన్నదానం చేస్తారో, వారి జన్మలో చేసినటువంటి పుణ్య ఫలాలు వర్ణనాతీతం. 2000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషువు వర్ణించలేడు ఆయన యొక్క గుణగణాలని. అందుచేతనే త్యాగేనైకేన అమృతత్వమానసు. మానవుడు అమృత తత్వంతో ఉన్నటువంటి వాడు, అమృతపుత్రుడు. వేదం వర్ణిస్తుందే పెద్ద పెద్ద పదాలతో. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, అతని యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి సద్గుణ శోభ. ఆ సద్గుణములలో త్యాగం, ఆ త్యాగములలో దానం త్యాగము చాలా గొప్పవి. అందుచేతనే అన్ని దానములలో తృప్తిని చెందించేటువంటిది ఏది అంటే అన్నదానం. పిపీలికాది బ్రహ్మపర్యంతంలో సమస్తమైనటువంటి జీవరాశులకు ఆహారం కావాలి. చివరకు దేవతలకు కూడా ఆహారం కావాలి. దానినే అన్నం అంటారు. అన్నం అంటే సంస్కృత పదం. అది అన్నం అంటే కేవలం బియ్యం కదా. ఎప్పుడు బియ్యం వచ్చినాయి, ఎప్పుడు వేదం వచ్చినాయి, ఇట్లాంటి ప్రశ్నలు వేయకూడదు. యూట్యూబులు చూసి తలతిక్క సమాధానాల ప్రశ్నలు వేయకూడదు. అన్నం అనేది సంస్కృత పదం. అన్నము అంటే కేవలం బియ్యంతో ఉన్నదే కాదు. చపాతీలు ఏ పదార్థములు ఏ సమయమునందు ఎలా చేస్తారో ఆయా పదార్థములనే అన్నం అంటారు. అందుచేతనే దేవతలకు కూడా స్వాహా మంత్రంతో ఆహుతులు అంటారు. వ్యాహృతులను అలా వేస్తారు. అలా ఆహుతులు వేసి స్వాహా మంత్రంతో ఉంటే అగ్నిముఖావై దేవతాహ. ఈ హవిస్సుని ఏం చేస్తాడు ఆయన? ఆ హవిస్సుని అగ్ని హవ్య వాహనుడు. ఆయన పేరేమిటి అంటే హవ్య వాహనుడు. హవ్య కవ్యములు 2 కూడా భాద్రపద మాసంలో చేయొచ్చు. హవ్యం అంటే అగ్నిహోత్రంతో చేసేటువంటి దాన్ని హవ్యం అంటే దేవతలు తృప్తిపరచడానికి చేసేటువంటి యజ్ఞములలో హవ్యం స్వాహా మంత్రములు చదువుతారు. అందుచేతనే విష్ణు ఆ అగ్నిదేవునికి 2 భార్యలు అన్నారు. స్వథ స్వాహ. స్వాహ ఎప్పుడు దేవతలకు సంబంధించినటువంటిది. మరి స్వథ అప్పుడు కూడా కవ్య అంటే పితృదేవతల యొక్క చేసేటువంటి దానిలో కూడా అగ్నిహోత్రం చేయాలి. ఆ అగ్నిహోత్రానికి కూడా కవ్యములు అంటారు. అందుకనే హవ్య కవ్యములు. ఆ హవ్య కవ్యములలో స్వధానస్తర్పయామి ఆ పితృదేవతలతో పరమ పావనమైనటువంటి ఈ అనాథ శరణాలయంలో అనాథల యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమం. దీని పేరు అమ్మ నాన్న అనాథ ఆశ్రమం. ఇంకొక విభాగం ఉన్నది. ఇది మానవ సేవ. ఇది తన తోటివాడికి తనలో దాగి ఉన్నటువంటి దయారస, దయగలిగిన హృదయమే దైవమందిరము కదా. తనలో పొంగుతున్నటువంటి ఆ దయ, ఆ ప్రేమ నలుగురికి పంచినప్పుడే కదా. ఎవడైనా సరే తన యొక్క ఆనందాన్ని, తన యొక్క త్యాగాన్ని నలుగురికి పంచినటువంటి వారి జీవితమే జీవితం. లేకపోతే వ్యర్థం. ఒక వాగు ఉన్నది. ఆ వాగు ఎందుకు ప్రవహిస్తుంది? ఎండిపోయిన బీళ్లను తడపనటువంటి వాగు పరుగు ఎందుకు? పరుల కోసం పాటుపడని నరుని జన్మ ఎందుకని,
పరుల కోసం పాటుపడని నరుని జన్మ ఎందుకని, బీడువారిన పొలము తడపని వాగు పరుగు ఎందుకని. వాగు సముద్రంలో కలిసేటప్పుడు ఆ ప్రజలని, ఆ బీడు పొలాలను కనుక తడిపితే ఆ వాగు యొక్క గొప్పతనం, మనిషి తిన్నాడు వెళ్ళాడు అనేటువంటి భావన కాదు, మనిషి యొక్క జీవిత పరమార్థం ఏమిటి. ఈ త్యాగగుణం అనేటువంటిది అలవడుచుకోకపోతే, త్యాగగుణం అనేది కనుక అలవడకపోతే అతని జీవితం ఎందుకు, వ్యర్థం అన్నారు. అలాగే ఒక గొడుగు ఉన్నది, గొడుగు ఏం చేయాలండి, వర్షం వస్తే మనల్ని అలా నెత్తిమి పెట్టుకుంటే వర్షం తడవకుండా ఉండాలి. అదే చిల్లులు గొడుగు అయిపోయి అన్నీ తునిగిపోయి చిల్లుల గొడుగు ఎందుకది, అది పట్టుకొని వర్షంలోకి వెళ్ళావు, దానివల్ల నువ్వు పొందిన ఉపయోగం ఏమున్నది. ఆ చిల్లుల గొడుగులాగా జీవితం ఉండకూడదు. పనికిమాలినటువంటి బీడు తలపనటువంటి వాగునడకలాగా ఉండకూడదు. సమస్తమైనటువంటి పరోపకారాయ ఫలంతి వృక్షాహ, పరోపకారమును మించినటువంటి పుణ్యము లేనే లేదు. కనుక తాను సంపాదించినటువంటి కొంత ధనాన్ని ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి పితృపక్షములలో మీ పెద్దల యొక్క పేర్లతో అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో వాళ్ళకి మీరు చెయ్యవలసినటువంటి సహాయమంతా చేసి, ఈ మహళాయ పక్షములలో విశేషమైనటువంటి ఏ పుణ్య ఫలాలను జ్యోతిష్శాస్త్రంలో మనకు చెప్పబడినాయో, పెద్దలు మనకు అందించారో అలాంటి పుణ్యమైనటువంటి విశేషములను మనం అనుభవించి ఆనందించి సంతృప్తి చెందవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, దీనికై ఆ పుణ్యలింగేశ్వర స్వామి సకల శక్తులు మీకు ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి.